వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. తాను టీఆర్ఎస్ పార్టీలో ఉండటం వల్ల తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదని పొతంగల్ మండలం కొడిచెర్ల గ్రామానికి చెందిన బేగరి రాజు తన గోడులో మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కేసీఆర్ సార్ అభిమానినని, అదే విధముగా పోచారం సార్ అభిమానినని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అంటే ఎనలేని అభిమానమని తెలిపారు. బతుకు తెరువు కోసం టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్, పోచారం సార్ తనకు దళిత బంధు మంజూరు చేయడం తన వరంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పోచారం సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పుడు తాను చేరలేదని, తనకు టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ సార్ అంటే చాలా అభిమానం కాబట్టి తాను మారలేదని అన్నారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని, ప్రస్తుతం తనకు ఉండటానికి ఇల్లు లేదని, అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినవారు అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినవారు తాను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నానట్టు చిన్న చూపు చూస్తూ మంజూరైన ఇందిరమ్మ ఇల్లును తనకు ఇవ్వకుండా తనపై వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. సార్, నా పేరు బేగర్ రాజు, మాది కొడిచెర్ల విలేజ్. నాకు దళిత బంధు బండి వచ్చిన దాని గురించి పెద్ద సారు ఏమన్నా అంటే వీళ్ళకు ఆపేయడం అని, మళ్ళా ఏదైతే కాంగ్రెస్ నాయకులకు ముందు వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు ఇస్తామని మా దగ్గర ఉన్న లీడర్లు వాళ్ళందరూ ఏమన్నారంటే, బాబు నీకు మేము మా కార్యకర్తలు కట్టిన తర్వాతనే మీకు ఇస్తామని చెప్పారు. అయితే మరి స్కీమ్లో పేరు వస్తే మరి నాకు లిస్ట్లో అయితే పేరు వచ్చింది. మరి కట్టుకుంటా సార్, మరి నేను అంటే మా కాంగ్రెస్ నాయకులు కట్టుకున్న తర్వాతనే మీకు ఇస్తామని చెప్పారు. లేదంట రెండో లిస్ట్లో లాస్ట్కి వస్తే ఇస్తామన్నారు, లేకపోతే లేదన్నారు సార్. ఇది ఏంటంటే మాకు దళిత బంధు నుంచి బండి వచ్చింది, దానికి ఏదో బతకడానికి బండి ఇచ్చిర్రు. గూడు లేదు, గూడు లేని దానికి మాకు బీపీఎల్ కార్డు ఉంది, బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకు లేదని చెప్తున్నారు. ఎండిఓ సార్ కూడా అదే మాట్లాడారు. మళ్ళీ నీ తర్వాత మాట్లాడదామని ఎండిఓ సార్ కూడా అదే మాట మాట్లాడారు. ఇప్పుడు పార్టీ గురించి మీరు చెప్తున్నారు, ఏ పార్టీలో ఉన్నారు సార్? నేను నిజంగా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. అంటే ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల నీకు ఇల్లు ఇస్తలేరా? అవును, ఇస్తలేరా. ముందు మా కార్యకర్తలకు ఇచ్చిన తర్వాత నీకు ఇస్తామని చెప్పి. అంటే ఇందిరమ్మ లిస్ట్లో మీ పేరు వచ్చిందా? ఉన్నది. ఎవరు, నువ్వు చూసినావా లేకుంటే ఉట్టిగా అంటున్నావా? లేదు సార్, బీపీఎల్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ ఉంది. ఏంటంటే సెకండ్ లిస్ట్లో పెడతా అని మన ఎంపీడో సార్ గారు చెప్పారు. సెకండ్ లిస్ట్లో పెడతా బాబా అన్నారు. ఎందుకు ఇయ్యారు సార్? నేను బేజతో చెప్పిన సార్, నేను టీఆర్ఎస్ పక్క అట్లాంటి ఏం లేవు. టీఆర్ఎస్ ఎందుకు పక్క అంటున్నావు? ఇప్పుడు బతకడానికి సారు పోచారం సార్ కానీ కేసీఆర్ సార్ కానీ బతకడానికి ఒక వాహనం ఇచ్చారు. అంటే మనకు గూడు లేదు, నేను గూడు గురించి నేను ఇచ్చేస్తున్నా, బతకడానికి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే బస్సులు చార్జ్ చేయడం వల్ల మాకు ఎటువంటి ఇది కావట్లేదు, కిరాయిలు కావట్లేవు. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే సోమత లేదు. మరి ఎట్లా చేయాలా? ముగ్గురు అమ్మాయిలు ఒక కొడుకున్నాడు, ఎట్లా చేయాలి సార్? చేసి మా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మేము ఓట్లు వేస్తేనే కదా వాళ్ళు వచ్చింది. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి ముందు మేము గెలిపించిందే టీఆర్ఎస్ని, తర్వాత వాళ్ళు మారితే మేమేం చేయాలి సార్? వాళ్ళు మారడం వల్ల మేమేం చేయాలా? మేమైతే చేసినాం. ఇప్పుడు ఆయన అందులో మారినాక నువ్వు టీఆర్ఎస్, నువ్వు కాంగ్రెస్ అని ఇట్లా పెడితే ఇప్పుడు పోచారం ఎవరు? ముందు టీఆర్ఎస్ఏ కదా. ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చినప్పుడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు మాకు ఇవ్వకపోవడానికి కారణమే, ఇచ్చింది పోచారమే, మళ్ళీ ఇప్పుడు ఇచ్చేది కూడా పోచారమే. మరి ఇద్దరు నాయకులు ఒకటే అయినప్పుడు మాకు ఇల్లు ఎందుకు రాదు? మీరే దయచేసి మాకు ఇల్లు ఇచ్చేటట్టు చూడండి సార్.